గిరిపుత్రుల ఖిల్లా మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల పేర్లు ఖరారు చేశాయి. ఇక కాంగ్రెస్ నుంచి మరోసారి కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాం నాయక్ పేరును ఖరారు చేశారు. మహబూబాబాద్ అభివృద్ధి గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. మహబూబాబాద్ అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని, ఈసారి గెలిచి అభివృద్ధి చేసి చూపిస్తామంటున్న బలరాం నాయక్తో మా వరంగల్ ప్రతినిధి స్వామి ఫేస్ టు ఫేస్. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇవాళ నోటిఫికేషన్ కూడా రానున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అయితే అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పటికీ కాంగ్రెస్ గాంధీ కుటుంబానికి అత్యధిక సన్నిహితుడైనటువంటి కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మహబూబాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించింది. ఇప్పుడు మనతో మాట్లాడడానికి మాజీ మినిస్టర్, కేంద్ర మినిస్టర్ బలరాం నాయక్ గారు ఉన్నారు. నమస్తే సార్, ఎట్లా ఉంది సార్ ఇప్పుడు మీరు ప్రచారం ఎలా ఉంది? కాంగ్రెస్ పార్టీ ప్రచారం బ్రహ్మాండంగా అవుతుంది. మా కార్యకర్తలు కూడా, కాంగ్రెస్ పార్టీ అభిమానులు కూడా బాగా యాక్టివ్గా పనిచేస్తున్నారు. ప్రతి విలేజ్లో, ప్రతి పల్లెలలో, ప్రతి గూడాల్లో యాక్టివ్గా పనిచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక పండగ సందర్భంగా నడుస్తుంది. ప్రచారం కూడా దసరా పండగ, పెద్ద పెద్ద పండుగలు ఎలా ఉంటాయో అందరి ఇంట్లో ఆ విధంగా ఈరోజు నడుస్తుంది. కాబట్టి రాబోయే కాలంలో కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. 2009లో మీరు భారీ విజయం సాధించారు. ఇప్పటి వరకు కూడా మహబూబాబాద్కు పార్లమెంట్లోని కావచ్చు, నర్సంపేట, డోర్నకల్, ములుగు కావచ్చు, ఈ సంబంధించిన నియోజకవర్గాలు మీకు కొట్టిన పిని లాంటివి. అదేవిధంగా ఖమ్మంలోని కూడా పినపాక, ఇల్లందు, ఇవన్నీ మీకు అంటే ఎట్లా ఉన్నది? భద్రాచలం కార్యకర్తలు మీకు అందుబాటులో ఉన్నారా? నాకు ప్రతి ఒక్క కార్యకర్త నాకు అందుబాటులో ఉన్నారు. భద్రాచలం కానీ, పినపాక కానీ, ఇల్లందు కానీ, మహబూబాబాద్ కానీ, డోర్నకల్ కానీ, ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా మనకు అందుబాటులో ఉన్నారు. మనకు అందుబాటులో పనిచేస్తున్నారు. 100% మేము సక్సెస్ అవుతాం. కాంగ్రెస్ పార్టీని ఓటేతందుకు ప్రజలు కాంగ్రెస్ పక్షాన ఉన్నారు. కాంగ్రెస్ పక్షాన ఎందుకున్నారంటే 6 డిక్లరేషన్ కానీ, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారు కానీ, ఆ రోజుల్లో ఈ ప్రాంతంలో హైవే నేషనల్ రోడ్స్ కానివ్వండి, ఏటు నాగారం, భద్రాచలం బ్రిడ్జిలు కావండి, మణుగురు మెడికల్ హాస్పిటల్ కానివ్వండి, మహబూబాబాద్ హాస్పిటల్ కానివ్వండి, ములుగు హాస్పిటల్ కానివ్వండి, ట్రైన్ సౌకర్యాలు కానివ్వండి, కేంద్ర విద్యాలయాలు, మోడల్ స్కూల్స్, ఏకలవ్య స్కూల్స్, ఐటీఐ కాలేజీలు, ఈ బయ్యారం ప్రాజెక్టు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగింది. ఇవాళ హైవే నేషనల్ రోడ్ చూడండి, దాదాపుగా మన్నంపల్లి నుంచి, ములుగు నుంచి లెక్క పెడితే దాదాపుగా హైవే నేషనల్ రోడ్డు దాదాపుగా సూర్యాపేటకు అక్కడ వరకు వెళ్ళింది. మరి ఇవన్నీ కూడా ఎల్డబ్ల్యూ స్కీమ్ల ఏటు నాగారం, భద్రాచలం, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలోనే జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ విజయం డెఫినెట్గా సాధిస్తుంది. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టి ముందుకు వస్తుంది. బీఆర్ఎస్, బీజేపీ ఇప్పుడు ఒక లిక్కర్ డ్రామా నడుస్తూ ఉంది, దాన్ని ఎట్లా చూస్తారు మీరు? బీఆర్ఎస్ పార్టీ గెలిచినా ఉపయోగం లేదు, బీజేపీ గెలిచినా ఉపయోగం లేదు. స్థానికంగా ఇక్కడ పనిచేసే వ్యక్తి ఎవరు, లోగడ ఎవరు పనిచేశారు, ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేసిన వ్యక్తి కావాలి. నేను గెలిచినప్పుడు అందుబాటులో ఉండి ప్రజలకు పనిచేశాను. ట్రైన్ సౌకర్యాలు కానివ్వండి, ఇజ్జత్ పాసులు కానివ్వండి, మోడల్ స్కూల్స్ కానివ్వండి, రవాణా సౌకర్యం కానివ్వండి, ఎరువుల కానివ్వండి, లక్కమారి కాపుకు కూడా బీసీలో కల్పించినాను. ఇవన్నీ కూడా నేను పనిచేసిన వ్యక్తి. పనిచేసే వ్యక్తి కావాలి, ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేయాలి. ప్రతి ఒక్కటి కూడా నేను పనిచేశాను. ఇలా పినపాకల రోడ్స్ కానివ్వండి, మణుగురు ట్రైన్ కావండి, ఇవన్నీ మహబూబాబాద్లో ట్రైన్స్ కూడా కానివ్వండి, ఇవన్నీ నేను పనిచేసి చూపించాను. నేను ఓడిపోయిన తర్వాత కాదు, నేను పనిచేసే వ్యక్తిని, ప్రజలకు పనిచేసే వ్యక్తిని, ప్రజలలో ఉండిన వ్యక్తిని. వాళ్ళేదో హైదరాబాద్ అంటారు, అవన్నీ కాదు. నేను లాస్ట్ టైం ఎట్లా పనిచేయనో అంతకంటే గొప్పగా పనిచేస్తాను. ఇందిరాగాంధీ గారు 77లో ఎస్టీలో కలిపింది కూడా బంజారాలో. ఎస్టీఎస్సీ సబ్ ప్లాన్ తెచ్చింది కూడా సోనియా గాంధీ గారు యూపీఏ గవర్నమెంట్లో. ఈ హైవే నేషనల్ రోడ్స్, రైట్ ఇన్ఫర్మేషన్ యాక్టు, ఎరువుల తగ్గింపు, గ్యాసు కనెక్షన్స్, గ్యాసు తగ్గింపు ధర, పెన్షన్, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కాబట్టి సక్సెస్ఫుల్గా కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ప్రజలు వేస్తారు. నేను జోలి బట్టి అడుగుతున్నా, మీలో ఉంటా, పనిచేసి చూయిస్తా, భిక్షాందేవిని అడుగుతున్న ప్రజలకు మీకు సాయం చేస్తా.
ప్రజలలో ఉండి పనిచేసిన వ్యక్తి కాబట్టి అడుగుతున్నా, రేపు కూడా పనిచేస్తా. సార్ ఇప్పటికీ మనకు మహబూబాబాద్ జిల్లా అంటే మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన అన్ని నియోజకవర్గాలలో కూడా పట్టు ఉన్నది. పట్టుతో పాటు కూడా నన్ను నమ్మి కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే టికెట్ ఇచ్చిన నేపథ్యం అయితే ఉంది. అతను నా మీద ఏ అయితే ఆశలు పెట్టారో నిరాశ చేయకుండా కూడా 1,50,000 ఓట్ల మెజార్టీతో గెలిచి కూడా సీఎం రేవంత్ రెడ్డికి కానుకగా ఇస్తున్నా అంటున్న కేంద్ర మాజీ మినిస్టర్ మహబూబాబాద్ పార్లమెంటు అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ అంటున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ రాజుతో స్వామి, అమ్మా న్యూస్, వరంగల్ నుంచి.